స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త తీసుకొచ్చిన. చెప్పాలంటే నాకు తెలిసి ఈ వార్త ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపెడుతుంది. ఇంకా విషయానికి వస్తే చూడబోతే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నట్టు కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు కూడా మన భారతదేశానికి, మన హిందువులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఈ బంగ్లాదేశ్ ఆర్మీ, అదేవిధంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి ఖలీదా జియా, వీళ్ళు ఇప్పుడు భారతదేశానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇదేందిరా స్వామి, కాదు ఉన్నట్టుండి ఈ మార్పేంది వీళ్ళలో. మొన్నటిదాకా ఈ బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి మన వాళ్ళ హిందువుల మీద దగ్గరుండి మరి దాడులు చేయించారు కదా, కాల్పులు జరిపారు కదా అని చెప్పి మీరు ఆలోచించుకోవచ్చు. మారుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. వెనక మార్చేవాళ్ళు బలంగా ఉన్నారంటే అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత అయినటువంటి బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని ఎవరు, ఈ మొహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా పావులు కదుపుతా ఉన్నట్టు తెలుస్తుంది. విషయానికి వస్తే బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యయుతంగా షేక్ హసీనా ఎంపికైంది. అయితే బంగ్లాదేశ్లోని ఒక దీవిలో, బహుశా దీవి పేరు సెయింట్ మార్టిన్ దీవి కావచ్చు, అక్కడ అమెరికా తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావించింది. ఇక అప్పట్లో బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనాతో ఈ అమెరికా జో బైడెన్ ప్రభుత్వం ఆ దిశగా చర్చలు కూడా జరిపింది. కానీ అక్కడ ఈ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసేదానికి ఈ షేక్ హసీనా అయితే ఒప్పుకోలే. చూడండి, ఇంకా బంగ్లాదేశ్ ఒప్పుకోలేదంటే అమెరికా ఊరికేనే ఉంటుందా? దీంతో అమెరికా జో బైడెన్ ప్రభుత్వం అమెరికన్ డీప్ స్టేట్ సాయం తీసుకొని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఒక అల్లర్లకైతే ప్లాన్ చేశారు. పక్కా ప్లాను, మన సినిమాలో చూస్తాం చూడు, అదే మాదిరే. అనుకున్నట్టుగానే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి షేక్ హసీనా అయితే బంగ్లాదేశ్ వదిలిపెట్టి పారిపోయి మన భారతదేశానికి రావాల్సి వచ్చింది. ఇక బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా, అంటే ఎవరు, ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఈ మొహమ్మద్ యూనస్ను అమెరికా అయితే అందలం ఎక్కించింది. ఎందుకంటే కీలుబొమ్మలాగా ఉంటాడు, ఎట్ట ఆడిపించి అట్ట ఆడతాడని చెప్పేసి. ఇక అప్పటి నుంచి మొహమ్మద్ యూనస్ ఆడుతున్న ఆటలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏం చేస్తున్నాడు, ఆయన ఆడే తైతెక్కలెట్టున్నాయనేది. భారత్తో గొడవలు పెట్టుకోవడం, హిందువులపైన దాడులు చేయించడం, తీవ్రవాదులను స్వయంగా ఈ జైలు నుంచి విడుదల చేయించడం, అలాగే ఇటువంటి మరెన్నో నికృష్ట పనులకు ఈ మహమ్మద్ యూనస్ అయితే తెరదీసినాడు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ఆర్మీకు శిక్షణ ఇవ్వడానికి అన్నట్టు పాకిస్తాన్ సైన్యాన్ని బంగ్లాదేశ్లో మోహరించేటట్లు ఏర్పాట్లు చేస్తాడు. తెలుసు కదా మీకు కూడా, పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందడానికి బంగ్లాదేశ్ ఎన్ని కష్టాలు పడిందో మీరు వినే ఉంటారు. వీళ్ళకు బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించడం కోసం భారతదేశం కూడా ఎన్నో విధాలుగా సాయం చేసింది. చెప్పాలంటే మన ఆర్మీని కూడా మనం చాలా మందిని కోల్పోయాం. మన సైనికులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఈ ఎందుకులే నేను మాట్లాడకూడదు ఎక్కువ, ఈ మహమ్మద్ యూనస్ ఏం చేస్తాడో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తారు. ఏది ఆ ఉండే డబ్బులోనే. వెనక అమెరికా సపోర్ట్ చేస్తుంది, అమెరికన్ డీప్ స్టేట్ సపోర్ట్ చేస్తుంది. ఆ పారేసిన చిల్లరతో ఈ ఆటలన్నీ ఆడతారు. బంగ్లాదేశ్ ప్రజలలో భారతదేశం పట్ల ద్వేషాన్ని నూరిపోస్తున్నాడు ఈ మహమ్మద్ యూనస్. దీంతో ఇప్పటికే బంగ్లాదేశ్ దివాలా అంచుకు చేరుకునేది. అంటే ఇంక కొద్ది రోజుల్లో మరొక పాకిస్తాన్ అవుతుంది ఇది కూడా. అయినప్పటికీ ఈ మహమ్మద్ యూనస్ వెనక్కి తగ్గకుండా, ఎందుకు వెనక్కి తగ్గుతాడో, ఆయన పడేది కుక్కకు బిస్కెట్ పడినట్టు ఈయనకు పడేది పడతా ఉంటే వెనక్కి ఎందుకు తగ్గుతాడు? పోయేది దేశం పోతుంది, దేశంలో ఉండే ప్రజలు నాశనం అయిపోతారు, కూటికి గుట్టకు దిక్కు లేకుండా పోతారు, ఈయనకు వచ్చిన ఇబ్బంది ఏమన్నది. కానీ ఈయన ఆలోచన ఏం తెలిసిన, తాను బతికినంత కాలం తానే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండేటట్టు చక్రం తిప్పుతున్నాడు. తన ప్రభుత్వంలో అనేక మార్పులు చేర్పులు చేసేటట్టు ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. హిందువులను అడ్డం పెట్టుకొని భారత్ను ఏదో విధంగా లొంగ తీసుకోవాలని భావిస్తున్నాడు. ఏమన్నా కనీసం ఇక్కడ ఏదైనా కొంచెం అంత రవ్వ ఆవగించేంత గుజ్జున్నా కూడా అది ఏమన్నా అయ్యే పనేనా? భారత్ని ఏంది ఈ బఫును లొంగ తీసుకునేది ఏంది? కనీసం అమెరికాను, చైనాను వాళ్ళ వల్లే కాలేదే. ఇటువంటి డెకాయిట్ల వల్ల వీళ్ళ వల్ల ఏమవుతుందో చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఈ మహమ్మద్ యూనస్ చర్యలో ఇప్పుడు బంగ్లాదేశ్ సైనికాధికారులకు నచ్చడంలే. తానే ఒక సుప్రీం లీడర్లా భావిస్తూ తమ పైకి పాక్ సైన్యాన్ని ఎక్కించడం తమను అసలు లెక్క చేయకపోవడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ సైనికాధికారులు ఈ మహమ్మద్ యూనస్కు ఎదురు తిరుగుతూ ఉన్నట్టు కనపడుతుంది. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు చేసేది చేస్తున్నారు, వాళ్ళ మీద ఇంకొకటి తీసుకొచ్చి కూర్చొని పెడితే వాళ్ళకి మండదా? ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్ ఇతను మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. మనకు భారతదేశం పొరుగు దేశం, అంతేకాకుండా బంగ్లాదేశ్కు కావాల్సినటువంటి దేశం. భారత మనకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విధాలుగా సాయం చేస్తూ వచ్చింది, ఇప్పుడు కూడా మనకు సాయం అందిస్తుంది. బంగ్లాదేశ్కు ఇప్పుడు భారతదేశం కారు చౌకగా
డిస్కౌంట్లో 50,000 టన్నుల బియ్యాన్ని అందిస్తుంది. అది మనం మర్చిపోకూడదు. భారత మూలంగా బంగ్లాదేశ్కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భారత్ను కాదని లేదా భారత్ను పక్కన పెట్టి బంగ్లాదేశ్ ఏమీ కూడా చేయలేదు. భారత విషయంలో బంగ్లాదేశ్ ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఖచ్చితంగా బంగ్లాదేశ్ ప్రజలు భారత్ను గౌరవించి తీరాలంట. అంటే ఒక అల్టిమేటం జారీ చేసినట్టు ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమాన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంకేముండదా మండిపోయాడు. ఉండే రాడికల్స్కు, ఈ జాంబిగాళ్లకు, ఈ మహమ్మద్ యూనస్కు అంతా మండిపోతూ ఉంటుంది. కోసి కదా కారం పెట్టేట్టు. అంటే మహమ్మద్ యూనస్కు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు ఈ ఆర్మీ చీఫ్. ఇన్నాళ్ళు కూడా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ ఈ విధంగా భారత్ స్టాండ్ తీసుకోవడం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అంటే బంగ్లాదేశ్ ఆర్మీ మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇకపైన ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు అయితే కానీ తెలియదు. మొత్తానికి మనకు చాలా వరకు విషయాలు తెలియదు. కానీ వెనక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరా మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు కావచ్చు, మామూలు కాదు వాళ్ళ శ్రమ. అక్కడ బంగ్లాదేశ్లో దాడులు గురవుతున్నటువంటి మన హిందూ సమాజాన్ని కాపాడడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదు. కాదంటే మనకు అన్నీ తెలియట్లా. కానీ వీళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. నిజమైన నాయకులు అంటే వీళ్ళు. మనం భారతీయ జనతా పార్టీని నమ్మి వేసిన ఏ ఒక్క ఓటు కూడా వృధా కాదు కూడా. ఇది నా నమ్మకం. మరి మీ ఆలోచన ఏందో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మిత్రులారా, ఈ న్యూస్ను 10 మందికి చేరేటట్టు షేర్ చేయండి. మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా వేడుకుంటున్నా. మనం అందించే న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఉంటేనే నేను చేస్తా, లేకపోతే చేయను. కాబట్టి ఈ న్యూస్ను 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పదే కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.